నమస్తే. చరిత్రలోకి తొంగి చూసినప్పుడు మనకు అనేక ఆశ్చర్యకరమైన సంఘటనలు, పరిణామాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటిదే జలియన్ వాలాబాగ్ ఒకటి. మనకు చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో జలియన్ వాలాబాగ్ గురించి చెప్తున్నప్పుడు ఒక చోట ఒక జలియన్ వాలాబాగ్ అనే ఒక చోట భారత స్వతంత్రం కోసమని జనాలు గుమికూడి పంజాబ్లో ఒక మీటింగ్ పెట్టుకొని బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా భారతీయులందరూ స్వతంత్రోద్యమం కోసం ఒక మీటింగ్ పెట్టుకొని స్వతంత్ర కాంక్షతో ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. ఆ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఏం జరిగింది? జనరల్ డయ్యర్ అనేవాడు వచ్చి చుట్టుముట్టి మన స్వతంత్రం కోసం అక్కడ గుమిగూడిన వాళ్ళ మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపించడం జరిగింది. అందులో ఒక 300 పైచిలుకు మంది చనిపోయారని బ్రిటిష్ వాళ్ళు చెప్పినప్పటికీ 1000 మంది చనిపోయి ఉంటారనేది ఒక అనధికారిక అంచనా. 300 మంది 1000 మంది అని కాదు. ఒక్కరు చనిపోయినా సరే నిరాయుధులై నిస్సహాయ స్థితిలో ఉన్న సామాన్యుల మీద ఆర్మీ వచ్చి గన్నులతో కాల్చి చంపడం అనేది పరమ పైశాచికం, రాక్షసత్వం అని. అటువంటిది జరిగినప్పుడు దేశం మొత్తం కదిలిపోయింది. జలియన్ వాలాబాగ్ జరిగిన తర్వాత దేశం మొత్తం బ్రిటిషర్ల మీద కోపంతో రగిలిపోయింది. చాలా మానసికంగా భారతదేశం దుఃఖానికి లోనైంది. సాటి భారతీయులు ఏమీ చేయలేని స్థితిలో వందలాది మంది చనిపోవడం అనేది తీవ్రమైన దుఃఖకరమైన పరిణామం. ఇదే మనము చదువుకుంటాం, కానీ చరిత్రలో చెప్పని కొన్ని రహస్యాలు కూడా జలియన్ వాలాబాగ్కి సంబంధించి ఉన్నాయి. అసలు జలియన్ వాలాబాగ్లో అక్కడ గుమికూడున్న భారతీయుల మీద, నిరాయుధులై ఉన్న భారతీయుల మీద కాల్పులు జరపమని చెప్పింది జనరల్ డయ్యర్. ఈ జనరల్ డయ్యర్ అనేవాడి మీద ఇంకొక డయ్యర్, మేయర్ ఇంకొక డయ్యర్ అనేవాడు ఉండేవాడు. అంటే ఇతనికంటే ఉన్నతాధికారి. అతని పేరు కూడా డయ్యరే, డయ్యర్ అని ఉంటుంది అతని పేరు. సరిగా పేరు గుర్తు రావట్లేదు. కానీ ఇతని పైన ఉన్నతాధికారి ఆర్డర్స్ మేరకు కావచ్చు, లేదంటే ఈ జనరల్ డయ్యర్ అనేవాడు తన పాశవికమైన మనస్తత్వం వల్ల కావచ్చు, కాల్పులకు వెంటనే ఆర్డర్స్ ఇవ్వడంతో కాల్పులు జరిపారు. విషాదం ఏంటంటే ఈ కాల్పులు జరిపిన వాళ్ళలో గన్నులు పట్టుకొని పేల్చిన వాళ్ళు చాలామంది భారతీయులే. మన దేశానికి 200 ఏళ్ళు స్వాతంత్రం రాకపోవడానికి ప్రధానమైన కారణాల్లో ఇది కూడా ఒకటి. జనరల్ డయ్యర్ కాల్చమని చెప్తే సాటి భారతీయుల మీద నిర్దాక్షిణ్యంగా, పైశాచికంగా, రాక్షసత్వంతో కాల్పులు జరిపిన వాళ్ళు కూడా భారతీయులే. ఇటువంటి సాటి భారతీయుల వల్లే మనం అప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎప్పుడు కూడా వెనుపోటుకు లోనవుతున్నాం. పృథ్వీరాజ్ చౌహాన్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు మన ఇంటి దొంగల వల్ల జరిగిన నష్టమే చాలా ఎక్కువ. సాటి భారతీయుల పట్ల రాక్షసంగా ప్రవర్తించే స్వార్థ భారతీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనము ఎప్పుడూ ఒక కంట గమనిస్తూ ఉండాలి. అటువంటి వాళ్ళ నుంచి దేశాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. అయితే జలియన్ వాలాబాగ్ కారణమైన నరరూప రాక్షసుడు, రక్తం తాగినటువంటి రాక్షసుడు ఎవరైతే ఉన్నారో ఆ జనరల్ డయ్యర్ గురించి తర్వాత మనకు పెద్దగా ఎక్కడ కనిపించదు. కానీ చరిత్రలో ఏం జరిగిందంటే పంజాబ్లో శిరోమణి గురుద్వారా ప్రబంధ్ కమిటీ అని ఉంటుంది. ఇది 1920 నుంచి ఇప్పటి వరకు కూడా ఇది కొనసాగుతుంది. అంటే సిక్కులకు ఉండే గురుద్వారాలు ఏవైతే ఉంటాయో అవన్నిటినీ నియంత్రించడానికి ఏర్పడ్డ ఒక సంఘం. అంటే గురుద్వారాలన్నింటినీ నిర్వహిస్తూ, వాటిని నియంత్రిస్తూ, వాటి పరిపాలనను చూసుకోవడానికి ఇది బ్రిటిషర్ల కాలంలోనే 1920లో ఏర్పడింది. దీని పేరు SGPC అంటారు, శిరోమణి గురుద్వారా ప్రబంధ్ కమిటీ. దీనికి సిక్కుల మీద చాలా అధికారాలు ఉంటాయి. అంటే వీళ్ళు చెప్పే మాటని సిక్కు మతంలో ఉన్న సామాన్యులు కావచ్చు, పెద్దలు కావచ్చు, చిన్నలు కావచ్చు, ధనవంతులు, పేదలు ఎవరైనా సరే ఈ SGPC చెప్పే మాటకి చాలా విలువిచ్చి దాన్ని ఫాలో అవుతారు. అటువంటి శిరోమణి గురుద్వారా ప్రబంధ్ కమిటీ జలియన్ వాలాబాగ్ జరిగిన కొద్ది రోజులకే ఈ జనరల్ డయ్యర్ని పిలిచి అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్, బంగారు స్వర్ణ దేవాలయం ఏదైతుందో ఆ స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో ఇతనికి
సత్కారం చేసింది. వింటుంటేనే చాలా ఆ, ఆశ్చర్యకరంగాను, అనూహ్యంగాను, అన్నిటికంటే ముఖ్యంగా షాకింగ్గా అనిపిస్తుంది, అంటే విభ్రాంతికరంగా అనిపిస్తుంది. సాటి పంజాబీలని, హిందువులు కావచ్చు, సిక్కులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ముస్లింలు కూడా కావచ్చు, వీళ్ళందరినీ జలియన్ వాలాబాగ్లో ఊచకోత కోసి చంపేయించిన జనరల్ డయ్యర్కి సిక్కులు పరమ పవిత్రంగా భావించే స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో గొప్ప సన్మానం చేశారంటే ఆనాటి శిరోమణి గురుద్వారా ప్రబంధ కమిటీ, అంటే సిక్కు మతానికి సంబంధించిన పెద్దల పరిస్థితి ఎంత దయనీయంగా, దారుణంగా ఉండేదో ఆలోచించవచ్చు. వాళ్ళు బ్రిటిష్ అధికారులకు భయపడి ఆ పని చేశారని కొంతమంది చెప్పినప్పటికీ ఆ వాదనలో పెద్ద పసలేదు. ఎందుకంటే వాళ్ళు అట్లా సన్మానాలు చేసి జనరల్ డయ్యర్ మెప్పు పొందడానికి ఎందుకు ప్రయత్నించారంటే, బ్రిటిష్ వాళ్ళు వీళ్ళకి ఇచ్చే మెయింటెనెన్స్ కావచ్చు, డబ్బులు కావచ్చు, లేదంటే కొంత అధికారాలు కావచ్చు, స్వేచ్ఛ కావచ్చు, ఇవన్నీ కాపాడుకోవడానికి సామాన్య స్వతంత్ర సమరయోధుల రక్తాన్ని కూడా లెక్క చేయకుండా ఎస్జిపిసి సిక్కులకు సంబంధించిన శిరోమణి గురుద్వారా ప్రబంధ కమిటీలో ఉన్నవాళ్ళు జనరల్ డయ్యర్తో స్నేహాన్ని కొనసాగించడము, అతనికి సత్కారం చేయడము, అతన్ని, విచిత్రం ఏంటంటే అతన్ని సిక్కు మతంలో కూడా ఆహ్వానించారండి. జనరల్ డయ్యర్ క్రిస్టియానిటీలోంచి సిక్కు మతంలోకి కన్వర్ట్ అవ్వడానికి ఒప్పుకోలేదు. ఇందులో ఒప్పుకోకుంటే ఆశ్చర్యం ఏముంది? క్రిస్టియన్, ఇస్లాం మతంలో ఉన్నవాళ్ళు ఇంకో మతంలోకి మారడం అనేది అంత తేలిగ్గా జరిగేది కాదు. జనరల్ డయ్యర్ లాంటి ఉన్మాద సైనిక అధికారి సిక్కు మతంలోకి మారతాడని మనం ఆశించడం కూడా దండగే. అయితే అతను చెప్పిన కారణం ఏంటంటే, సిక్కు మతంలోకి నేను మారను, ఎందుకంటే సిక్కులు జుట్టు కట్ చేయకుండా పెంచుకుంటూ పోతారు కాబట్టి అట్లా పెద్ద జుట్టు పెంచుకోవడం నా వల్ల కాదు, అట్లానే నేను సిగరెట్లు బాగా తాగుతాను కాబట్టి సిగరెట్లు మానేయడం కూడా నా వల్ల కాదని చెప్పారంట. అప్పుడు ఆనాటి సిక్కు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక ఆయన అరూర్ సింగ్ అనే అతను ఆ స్వర్ణ దేవాలయం యొక్క చీఫ్గా ఉండేవాడు అనమాట, ప్రధాన ఇదిగా ఉండేవాడు అనమాట. ఆయన వెసులుబాటు కూడా ఇస్తానని చెప్పి మరి అడిగాడంట. ఏమని? జుట్టు పెంచుకోనక్కర్లేదు, పెద్ద జుట్టు పెట్టుకోనక్కర్లేదు, సిగరెట్లు కూడా మీరు చాలా మెల్లగా మానేద్దరు, కానీ సంవత్సరానికి ఒక్క సిగరెట్ తగ్గించండి చాలు. అంటే సంవత్సరానికి ఆయన ఒక 200 సిగరెట్లు తాగితే ఈ నెక్స్ట్ ఇయర్ 199 తాగొచ్చు అనమాట. ఈ విధంగా వాడు బతికున్నంత కాలంలో సిగరెట్ తాగుతూనే ఉంటాడు అనేది ఇంకా వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పడం అన్నమాట. సంవత్సరానికి ఒక సిగరెట్ తగ్గించడం అంటే ఏంటి? వాడు బతుకున్నంత కాలం తనకు తగినన్ని సిగరెట్లు తాగుతూ ఉండొచ్చు అనేది అక్కడ ఇండైరెక్ట్ మెసేజ్. ఇన్ని విధాలుగా బతిలాడితే కూడా జనరల్ డయ్యర్ సిక్కు మతంలోకి మారలేదు. ఆ విషయం పక్కన పెడితే ఆనాటి సామాన్య సిక్కులు, హిందువులు, పంజాబ్లో ఉన్న కొద్దిపాటి ముస్లింలు ఎవరైనా సరే వీళ్ళందరూ స్వాతంత్రం కోసం పోరాడి ఊచకోతలకు గురై ప్రాణాలు వదులుతుంటే పై స్థాయిలో ఉన్న మత పెద్దలు కావచ్చు, బాగా సంపన్నులు కావచ్చు, బ్రిటిషర్లతో రాసుకు పూసుకు తిరిగేవాళ్ళు. ఈ విషయం మనకి తర్వాత కాలంలో కూడా గమనిస్తూనే ఉంటుంది. సావర్కర్ని కాలాపాని జైల్లో పెట్టి తీవ్రంగా హింసించిన బ్రిటిషర్లు గాంధీని కానీ, నెహ్రూని కానీ మంచి ప్యాలెస్ లాంటి 5 స్టార్ హోటల్స్ లాంటి ప్లేసుల్లో నిర్బంధించి సకల సౌకర్యాలు, పెన్నులు, పుస్తకాలు, టైంకి తిండి, మంచినీళ్ళు అన్నీ ఇచ్చి సకల సౌకర్యాలతో నిర్బంధించేవారు. కానీ ఇప్పుడు నిజమైన పోరాట యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సావర్కర్ని కాలాపాని జైల్లో పెట్టినట్టు, సుభాష్ చంద్రబోస్ దేశం వదిలి పారిపోయేలాగా చేసినట్టు, భగత్ సింగ్ని ఉరితీసినట్టు, అండ్ జలియన్ వాలాబాగ్లో వందలాది మందిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపేసినట్టు బ్రిటిష్ వాళ్ళు రక్త పిపాసతో రాక్షసుల్లాగా ప్రవర్తించేవాళ్ళు. ఈ వ్యత్యాసాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ వ్యత్యాసాన్ని గమనించినప్పుడే మనకి ఇంకో విషయం కూడా తెలుస్తుంది. జనరల్ డయ్యర్ అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో సత్కారం పొందడమే కాదు, యంగ్ ఇండియా అని అప్పట్లో ఒక పత్రిక కూడా అచ్చయ్యేది. ఆ యంగ్ ఇండియాలో మహాత్మా గాంధీని స్వయంగా వ్యాసాలు రాసేవాళ్ళు. అవన్నీ ఆయన అభిప్రాయాలు. యంగ్ ఇండియాలో మహాత్మా గాంధీ జనరల్ డయ్యర్ గురించి కూడా గొప్ప మాటలు రాయడం జరిగింది. ఏంటి దాటి సారాంశం అంటే, జనరల్ డయ్యర్ చేసిన పని తప్పకుండా తప్పే, మనుషుల్ని చంపడం తప్పే, కానీ అతన్ని నేను క్షమిస్తున్నాను అని చెప్పడం జరిగింది. భగత్ సింగ్ని ఉరేసినప్పుడు ఇదే మహాత్మా గాంధీ క్షమిస్తున్నాను అని చెప్పలేదు.
ఆయన ఒకవేళ క్షమిస్తున్నానని చెప్పుంటే బ్రిటిష్ వాళ్ళు భగత్ సింగ్ని వదిలేసేవారు అనేది ఇప్పటికీ చాలామంది చెప్తూ ఉంటారు. అలాగే బోస్ని కూడా ఆయన ఏనాడు క్షమించలేకపోయాడు. జనరల్ డయ్యర్ని మాత్రం దాదాపు 300 నుంచి 1000 మంది మధ్యలో హిందువులు, భారతదేశ పౌరులు, స్వతంత్ర సమరం కోసం పోరాడుతున్న నిరాయుధులైన వాళ్ళ మీద కాల్పులు జరిపి చంపించిన జనరల్ డయ్యర్ మీద మాత్రం గాంధీజీ క్షమాభిక్ష పెట్టాలని కోరుకున్నారు. ఆయన క్షమించేశారు కూడా. అంతేకాకుండా అదే వ్యాసంలో నేను ఆయనను కలిసి అతని హృదయంలో అహింస పట్ల గొప్ప భావాన్ని నింపాలని కోరుకుంటున్నాను నేను, అంటే అతని మనసు మార్చాలని గాంధీజీ కోరుకున్నారంట. ఈ విధంగా జనరల్ డయ్యర్తో సిక్కు మత పెద్దల నుంచి మొదలు పెడితే మహాత్మా గాంధీ వరకు కూడా అందరికీ మంచి సుహృద్భావ, సన్నిహితమైన, చక్కటి అనుబంధం ఉండేదని మనకు అర్థమవుతుంది. మరి ఎటొచ్చి నష్టపోయింది ఎవరు అంటే ప్రాణాలకు తెగించి పోరాడిన నిజమైన నిష్కలంక దేశభక్తులు. ఇటువంటి చారిత్రక సత్యాలు తెలుసుకుంటూ ఉంటే అసలు మనం స్వతంత్ర పోరాటం అని భారతదేశంలో చదువుకున్నది ఏదైతే ఉందో అదంతా ఎంతవరకు నిజం, ఎంతవరకు ఫేక్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. జై హింద్.